వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం పాలక్ పరోటా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ముందుగా మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, పాలకూరకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవచ్చు. నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఓమ వేసుకోవాలి. ఓమని ఇలా నలుస్తూ వేయాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని అందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా చపాతీ పిండిలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఒక 20 నిమిషాల వరకు ఉంచి తర్వాత దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముద్దలాగా చేసుకొని చపాతీలు చేసుకోవాలి. చపాతీ చేసేటప్పుడు కొద్దిగా పిండిని వేసుకొని తాల్చుకోవాలి. ఈ విధంగా రౌండ్గా తాల్చుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ని వేసి మడత పెట్టుకోవాలి. ఇలా దీన్ని 4 మడతలు చేసి మళ్ళీ కొద్దిగా పొడి పిండిని వేసుకొని రౌండ్గా తాల్చుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత మనము తాల్చుకున్న ఈ పరోటాని వేసుకోవాలి. దానిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. వేసుకొని పూర్తిగా పరోటాకి అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండు వైపులా పూర్తిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి పరోటా రెడీ అయిపోయింది. దీన్ని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.